ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ప్రకటన గ్రంథ ధాన్యాంశముగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం అండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైండు వాని కుడి చేత చూసి తిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రసరింపగా చూసి తిని. అయితే పరలోకమందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటకైనాను ఎవనికి శక్తి లేకపోయినా, ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటకైనాను యోగ్యుడెవడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు సిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికే జయం పొందినని నాతో చెప్పిన. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్లని నిలిచి చూసిన. గొర్రెపిల్లకి 7 కొమ్ములు 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు వీణెలను ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలిపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు గ్రంథము తీసుకుని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడువు, నువ్వు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిన. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందు భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టమనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకిని స్తోత్రమయు ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగ్గా కని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. అంటే అండి, పరలోకమందు ఇక్కడది అయిపోయిన తర్వాత పరలోకమందు జరుగుతున్న ఇదండి చూస్తున్నారు యోహాను గారు. మరి లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము. అంటే లోపట వెలుపట వ్రాత ఉండి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైండి వాని కుడి చేత చూసి తిని. అంటే సింహాసనమైన తండ్రి కుడి చేత ముద్రలు వేసిన చూశారు. ఆ యొక్క గ్రంథానికి ఇప్పటానికి మరియు దాని ముద్రలు తీసి గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన దేవదూత బిగ్గరగా ప్రసరింపగా చూసి తిని. ఆ తండ్రి చేతిలో ఉన్న ఆ యొక్క ముద్రలను ఎవరు ఇప్పుతారని దేవదూత బిగ్గరగా ప్రసరించితే పరలోకమందు కానీ భూమి కింద కానీ భూమి మీద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటకైనా చదువుటకైనాను ఆ గ్రంథం ఇప్పటికే చూచుటకైనాను ఎవరికి శక్తి లేకపోయినా, ఆ గ్రంథం ఎవరు ఇప్పలేకపోవటం వల్ల నేను ఎవరు కనపట్లేదని ఏడ్చుచున్నప్పుడు అంటే ఇంకెవరు ఇప్పలేటాక లేరు అని నేను ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో 24 పెద్దల్లో ఒకళ్ళు, ఏడవద్దు, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికే జయం పొందినని నాతో చెప్పాడు. 24 పెద్దల్లో ఒకరు, నువ్వు ఏడవద్దు, ఆ గ్రంథం ఇప్పుటకు యోధా గోత్రపు సింహము దావీదు చిగురైన. అంటే ఆయన ఎవరో కాదండి, యేసు ప్రభు. ఆయన మన కోసం భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొని తన తండ్రికి
అంటే తండ్రికి ఏర్పాటు గొర్రె అంటే దాన్ని విప్పి యోగ్యుడు తర్వాత ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యంగాను యాజకులు చేసేది కనుక వారు భూలోకం ముందు వెళ్దురని కొత్త పాట పాడుదురు. మా తండ్రికి ప్రజలు ప్రతి జనములోని మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా యాజకులుగా చేసేది వారు కనుక వారు భూలోకం ముందు వెళ్దురని కొత్త పాట పాడుదురు. మరి నేను చూడగా సింహాసనములను పెద్దలను ఆవరించిన అనేక దోతల స్వరము వారి లెక్కకు కోట్ల కొలదిగా ఉండెను. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమకు స్తోత్ర పొందు నరుడని గొప్ప స్వరంతో చెప్పారండి. కొన్ని కోట్ల దేవదూతలు ఆయన్ని కీర్తిస్తున్నారు. ఈయనేమో అంటే ఫస్ట్ యోహాను గారు ఏడ్చినప్పుడు యోధా గోత్రపు సింహం ఉంది, ఆయన విప్పుతారు ఆ ముద్రలు అన్నప్పుడు ఆయన అని ఒక 24 పెద్దల్లా చెప్పారు. ఆయన ఆ గ్రంథం తీసి విప్పగా కోట్లకెళ్ళి దేవదూతలు ఆయన్ని స్తుతించారు అని. మీరు తన రక్తం ఇచ్చి ఆయన తన ఒక ప్రజలను జనములను కొని తన తండ్రికి యాజకులుగాను జనములుగా తన తండ్రికి యాజకులుగాను ఒక రాజ్యంగాను చేశారని వారు భూలోకం వెళ్తారని కొత్త పాట పాడుదురు. సింహాసనం చుట్టూ ఉన్న ఈ లెక్కకు కోట్ల కొలది గల దేవదూతలు ఉన్నారు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనతయు మహిమయు స్తోత్రం పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనుడైన ఉన్నవానికి గొర్రెపిల్లకి స్తోత్రమును ఘనతయు మహిమయు కలుగుగాకని చెప్పుడు వింటిని. ఆ 4 జీవులు ఆమె నేను చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరే. అంటే వీరు అట్లా చెప్పినప్పుడు స్తోత్రము సర్వమును సింహాసనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకి స్తోత్రము ఘనత మహిమ ప్రభావం యుగములు కలుగుగాకని చెప్పుటి వింటిని అన్నప్పుడు ఆ 4 జీవులు ఆమె అన్నప్పుడు ఆ పెద్దలు లేచి దేవునికి నమస్కారం చేసిరి. అంటే యేసయ్య భూలోకంకి వచ్చి తన రక్తాన్ని ఇచ్చి తన ప్రజలను కొని దేవునికి ఒక రాజ్యం కానీ యాజకులు కానీ చేశారు. ఆయనకే మహిమ ఘనత తండ్రికి గొర్రెపిల్లకి మహిమ కలగా కానీ కోట్లాది దేవతలు స్తుతించుచుండగా 4 జీవులు ఆమెన్ అనగా ఈ 24 పెద్దలు సాగిలపడి నమస్కరించారండి దేవునికి. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. దేవునికే మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమలు ఆయనకే కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ యొక్క దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపట్లేదండి, కానీ దేవుని వాక్యం చెప్పాలని నా ఆశ. అంటే పట్టించుకోవట్లేదు ఎవరు. ఎక్కువ దేవుడి వాక్యం అంటే ఇంట్రెస్ట్ చూపట్లే, వేరే విషయాలు అయితే మాత్రం చూస్తున్నారండి. దయచేసి దేవుని వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.